कृष्ण यल्लभसे निज कर्मोपातम् वित्तं तेन विनोदय चित्तम् नारीस्तनभरनाभिदेशम् दृष्ट्वा मागामोहावेशम् एतन्मांसवसादिविकारम् मनसि विचिन्तय वारं वारम् नलिनीदयगत जलमतितरणम् तद्वज्जीवितमतिशयचपलम् विद्धिं व्याध्यभिमानग्रस्तम् लोकं शोकहतं च समस्तम् यावद्वित्तोपार्जनसक्तः तावन्निज परिवारो रक्तः पश्चाज्जीवति जर्जरदेः वार्तां कोऽपि न पृच्छति गेः यावत् पवनो निवसति देहे तावत् पृच्छति कुशलं येः गतवति वायो देहापाये भार्या विद्यति तस्मिन् काये बालस्तावत् क्रीडासक्तः तरुणस्तावत् तरुणीसक्तः वृद्धस्तावत् चिन्तासक्तः परमे ब्रह्मणि कोऽपि न सक्तः काते कान्ता कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः कस्य त्वं कः कुत आयातः तत्त्वं चिन्तय तदिह भ्रातः सत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतत्वं నిశ్చలతత్వే జీవన్ముక్తి. సంపాదించుకోవటం, కూడబెట్టడం, ఖర్చు పెట్టుకోవటం, అనుభవించటం, ఆనందించటం, కుటుంబాన్ని పోషించటం ఇవే జీవితము కాదు, ఇవే జీవితం యొక్క పరమార్థము కాదు. ఇవన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ జీవిత పరమార్థమైనటువంటి మోక్షాన్ని పొందడం ఏదైతే ఉందో అది అత్యంత ముఖ్యమైనటువంటి కర్తవ్యం. మానవుడిగా జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా నెరవేర్చుకోవాల్సినటువంటి కర్తవ్యం ఈ మోక్ష ప్రాప్తి. మరి ఈ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించుకోవాలి అని అంటే ప్రాపంచిక విషయాల పట్ల, వస్తువుల పట్ల, భోగాల పట్ల వైముఖ్యం కలగాలి. అంతేకాదు వీటి పట్ల మనకు నిర్లిప్తమైనటువంటి భావన కలిగి అందినటువంటి వాటిని అనుభవించడం, అందకపోతే వాటి కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయకుండా, ఏ రకమైనటువంటి ఆశ పడకుండా, ఏ రకమైనటువంటి ఆరాటము పడకుండా నిర్మలమైనటువంటి మనస్సుతో ప్రశాంతంగా ఉంటూ వేదాంత శాస్త్ర గ్రంథాల నుంచి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని గ్రహించాలి. మన చుట్టూ ఎన్ని రకాలైనటువంటి ఆకర్షణలు ఉన్నప్పటికీ కూడా మనస్సు చలించకుండా ఉండాలి. అయితే మరి చుట్టూనేమో అనేకమైనటువంటి మనల్ని ఆకర్షణల్లో ఉంచేటువంటి, మనల్ని ఎంతో భ్రమలో, మోహంలో ఉంచేటటువంటి అనేకమైనటువంటి వస్తువులు, విషయ వస్తువులు, భోగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా కామినీ కాంచనాల పట్ల కూడా మనకి సరైనటువంటి దృక్పథం ఉండాలి. మనని మోహంలో ఉంచేటువంటి, భ్రమలో ముంచెత్తేటువంటి అనేకమైనటువంటి వస్తువుల యొక్క ఆకర్షణ నుంచి మనని మనం రక్షించుకోవాలి. అయితే ఇదంత తేలికైనటువంటి విషయం మాత్రం కాదు. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళకి దీని అవసరం లేదు. కానీ ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలిసినటువంటి వాళ్ళకి,
లేదా ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించినటువంటి వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఇంతకు ముందే ప్రవేశించి అలా ముందుకు వెళుతూ ఉన్నటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇదిగో ఈ ప్రాపంచిక విషయ వ్యామోహం నుంచి విడుదల పొందటం అనేటువంటిది తప్పనిసరైనటువంటి అవసరం. అయితే సామాన్యంగా ఇదంత తేలికైన విషయం కాదు. ఎన్నో జన్మల నుంచి మనం ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలతో, వ్యవహారాలతో బాగా సంబంధం పెట్టుకొని ఉన్నాం. అందువల్ల మనలో ఉన్నటువంటి ఆలోచనలు, మన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆ వాసనలు అన్నీ కూడా ప్రపంచం వైపుకే మనం నెడుతూ ఉంటాయి. అందువల్ల ఆ ప్రపంచం వైపుకి మనం పరుగులు తీస్తూ ఉంటాం. కానీ అలా కనుక పరుగులు తీస్తూ ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి శక్తి కాస్త వృధా అయిపోతుంది. కనుక మనలో ఉన్నటువంటి శక్తి వృధా కాకుండా ఉండాలంటే మనం వాటి వైపుకు పరుగులు తీయకుండా ఉండాలి, వాటికి చెలించకుండా ఉండాలి. కానీ ఎంత వేదాంతం విన్నా, ఎన్ని రకాలైనటువంటి సాధనలు చేస్తున్నా రూపాయి దగ్గరికి వచ్చినప్పటికి మాత్రం అన్నీ ఎగిరిపోతాయి. మరైతే ఎలా? వీటికి లొంగితేనేమో మన శక్తి వృధా అయిపోతుంది, మరి లొంగకుండా ఉండాలంటేనేమో కాస్త కష్టంగా ఉంది. మరి లొంగకుండా ఉన్నప్పుడే మన యొక్క శక్తి నిల్వ అవుతుంది. ఈ శక్తిని మనం ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఉపయోగించుకుంటాం. అందుకనే తెలిసినటువంటి వాళ్ళకి, తెలియనటువంటి వాళ్ళకి, సాధనలో ముందున్నటువంటి వాళ్ళకి, వెనకున్నటువంటి వాళ్ళకి, అసలు ఏమీ లేనటువంటి వాళ్ళకి, ఏమంటే మాకు ఏదో ఒక మార్గం చెప్పండి అని అంటే అదిగో అలాంటి వాళ్ళ కోసం కూడా ఒక అద్భుతమైనటువంటి ఉపాయాన్ని చెబుతూ శంకరాచార్యుల వారు మెట్టు మెట్టుగా ఆ మోక్ష స్థానాన్ని నువ్వు ఎట్లా అందుకుంటావో అద్భుతంగా తెలియజేశారు నేను చెప్పుకున్నటువంటి శ్లోకంలో. ఇదే ఒక మెట్ల మార్గం. మరి ఎలా ఈ జీవన్ముక్తిని అందుకోవాలంటే ముందుగా నువ్వు ఏ మెట్టు మీద కాలు వేయాలి అని అంటే సత్సంగత్వం. కనుక ఈ సత్సంగత్వం అని అంటే సత్పురుషులతో సాంగత్యం చేయటం, సద్గ్రంథాలతో సాంగత్యం చేయటం, పరమాత్మ యొక్క జ్ఞానాన్ని అందించేటువంటి సద్గురువులతోటి, భగవంతుడి యొక్క భక్తులతోటి, లేదా వేదాంత గ్రంథాలతోటి ఈ సాన్నిహిత్యం పెంచుకోవాలి, స్నేహం చేయాలి, వాటిలో ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకోవాలి. అలాగే మహాత్ముల ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పొందాలి. ఇట్లాగనే చేస్తూ ఉన్నట్లయితే దీన్నే సత్సంగత్వం అని అంటారు. ఈ సత్సంగం వల్ల ఏం జరుగుతుంది అని అంటే నీలో ఉన్నటువంటి ఈ ప్రాపంచిక విషయాల పట్ల, వస్తువుల పట్ల ఏ ఆసక్తి అయితే ఉందో ఆ ఆసక్తి కాస్త తొలగిపోతుంది, ఆ సంఘభావం కాస్త తొలగిపోతుంది. సంఘభావం తొలగిపోయి నిస్సంగ స్థితి ఏర్పడుతుంది. అందుకనే సత్సంగత్వే నిస్సంగత్వం అని నిన్న మనం చెప్తున్నాం. కాబట్టి ఈ సత్పురుషుల యొక్క సాంగత్యం వల్ల భగవంతుడి యొక్క విలువ తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు, వస్తువులు, వాటి యొక్క అనిత్యత మనకి తెలుస్తుంది. ఇవన్నీ అనిత్యమైనటువంటివన్నీ, ఇవన్నీ మనకి శాశ్వతమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని ఇవ్వవని ఎప్పుడైతే మనకి తెలుస్తుందో వాటి పట్ల మనకి ఈ నిస్సంగ భావం ఏర్పడుతుంది. మరి ఎప్పుడైతే ఈ నిస్సంగత్వం మనకి ఏర్పడిపోయిందో ఆ నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం అంటే మోహం తొలగిపోద్ది, భ్రమ తొలగిపోద్ది. ఏమిటి భ్రమ? ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల ద్వారా, వస్తువుల ద్వారా నేను సుఖాన్ని అనుభవించగలను అనేటువంటిదే భ్రమ. ఈ భ్రమలోనే లోకంలో 100కి 100 మంది ఉంటారు. అందుకనే డబ్బు సంపాదనలో కానీ, ఇళ్ళు వాకిళ్ళు కానీ, తోటలు దొడ్లు భూములు కానీ, మరి బ్యాంకు బ్యాలెన్స్లు కానీ, ఇంకా పరిశ్రమలు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యవసాయాలు కానీ, వ్యాపారాలు కానీ ఏవైనా సరే పుట్టిన దగ్గర నుంచి పొయ్యేదాకా వదిలిపెట్టకుండా చేయాలి అనేటువంటి భావన ఎందుకుంటుందనంటే వీటి ద్వారా నేను సుఖాన్ని, ఆనందాన్ని పొందగలను అనేటువంటి భావన ఉండటం వల్ల. ఈ భావననే భ్రమ అన్నారు, ఇదే మోహము అన్నారు. ఈ మోహం కాస్త తొలగిపోద్ది ఎప్పుడైతే నీకు వస్తువుల పట్ల ఈ నిస్సంగ భావం ఏర్పడిపోయిందో. ఎప్పుడైతే ఈ మోహం కాస్త తొలగిపోయిందో ఇక ఇప్పుడు నువ్వు ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి వస్తువులున్నా, ప్రపంచంలో తిరుగుతున్నా దేనికి కూడా నువ్వు ఆకర్షించబడవు. ఏది కూడా నిన్ను ప్రలోభ పెట్టలేదు, ఎందుకంటే వాటి యొక్క యథార్థ తత్వం నీకు తెలిసింది కనుక. ఇలాంటి సందర్భంలో నీ మనస్సు ఇప్పుడు నిశ్చలంగా ఉంటుంది, దేని వైపుకి పరిగెత్తదు. లోకంలో మంచి పనులు కొన్నున్నాయి, చెడ్డ పనులు కొన్నున్నాయి.
పుణ్యమైనటువంటివి ఉన్నాయి, పాపమైనటువంటివి ఉన్నాయి. పుణ్యం వైపుకు పోయినా, పాపం వైపుకు పోయినా, మంచి పనుల వైపు పోయినా, చెడ్డ పనుల వైపు పోయినా, ఎటువైపు పోయినా సరే నీ మనస్సు మాత్రం నిలకడగా ఉండదు. ఎందుకని? మంచి పనులైనా సరే చేస్తూ ఉంటే ఇంకా చేయాలనిపిస్తుంది, చెడ్డ పనులైనంతే చేస్తూ ఉంటే ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. దాంట్లోనైనా మనసు ఇరుక్కుంటుంది, దీంట్లోనైనా మనసు ఇరుక్కుంటుంది. కాకపోతే ఏమిటంటే చెడ్డ పనులు చేస్తేనేమో దాని యొక్క ఫలితంగా దుఃఖాలు కష్టాలు అనుభవించాలా, నరకయాత్రలు అనుభవించాలా. మంచి పనులు కనుక చేస్తే, పుణ్యకార్యాలు కనుక చేస్తే సుఖాలు భోగాలు అనుభవిస్తావు, అంతే తేడా. కానీ పరమాత్మ వైపుకి తిరగాలి అంటే నీ మనసు మాత్రం నిశ్చలం కావాలి. నీ మనసు నిశ్చలం కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలు, పుణ్యం కానివ్వండి పాపం కానివ్వండి, ఆ రెండింటి పట్ల కూడా నీకు ఆసక్తి లేకుండా నీ కేవలం పరమాత్మ పట్లనే ఆసక్తి కలగాలి. ఆ పరమాత్మ తత్వాన్ని గురించే తెలుసుకుంటూ ఉండాలి. ఆ పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉంటూ ఉండాలి. ఆ పరమాత్మను అందుకోవడానికి మార్గం ఏమిటో తెలుసుకుంటూ ఉండాలి. ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉండాలి. ఆ ప్రయాణంలో నీకు ఏ ఆటంకాలు వచ్చినాయో ఆటంకాలను వదిలించుకుంటూ ఉండాలి. ఆ విధంగా నువ్వు ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఇలా ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ మనస్సు కాస్త నిశ్చలమవుతుంది. ఎప్పుడైతే మనస్సు నిశ్చలమైందో, ఆలోచనారహితమైందో, భావాతీతమైందో, ఆ భావాతీత స్థితి సమాధి స్థితి, అదే జీవన్ముక్త స్థితి. అదే జీవన్ముక్తుడవుతాడు. అంటే జీవుడు బ్రహ్మముతో ఐక్యమైనటువంటి జీవ బ్రహ్మైక్య స్థితి. ఈ జీవ బ్రహ్మైక్య స్థితి మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం. అసలు మనం మానవులుగా జన్మించింది దీనికోసమే. కాకపోతే ఏమిటంటే మనం ఆ విషయం మర్చిపోయి ఏదేదో వ్యవహారాల్లో పడిపోతా ఉన్నాం. అందుకని మనం మర్చిపోయినటువంటి విషయాల్ని శాస్త్రాలు, గ్రంథాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఒకవేళ వాటిని కనుక మనం చూడకపోతే ఆ శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు మనకు గుర్తు చేస్తూ ఉంటారు. కనుక ఈ జీవన్ముక్తిని కనుక సాధించడం, నీ మానవ జన్మ సార్థకత గనక ఈ జీవన్ముక్తిని కనుక సాధించాలి అంటే నువ్వు మొట్టమొదట అడుగు పెట్టవలసింది సత్సంగం అనేటువంటి మెట్టు మీద. కాబట్టి సత్సంగమే నీలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాలని తొలగించి నిన్ను ఉన్నతంగా నిలబెడుతుంది అని శంకరాచార్యులు ఇంతవరకు చెప్పి, ఇప్పుడు ఈ జ్ఞానం అనేటువంటిది ఎందుకో, ఈ జ్ఞానం వల్ల మనకి ప్రయోజనం ఏమిటో మనకి తెలియజేస్తున్నారు తర్వాత శ్లోకంలో. చూడండి. వయసి గతే కహ కామ వికారః శుష్కే నీరే కహ కాసారః క్షీణే విత్తే కహ పరివారః జ్ఞాతే తత్వే కహ సంసారః వయసి గతే కహ కామ వికారః శుష్కే నీరే కహ కాసారః క్షీణే విత్తే కహ పరివారః జ్ఞాతే తత్వే కహ సంసారః. వయసి గతే, వయస్సు కనుక ఉడిగిపోయినట్లయితే, అంటే వయసు కనుక మీద పడిపోయినట్లయితే, కామ వికార కహ, ఇంకా నీలో కామ వికారాలు ఎక్కడుంటాయి? బాగా వయస్సులో ఉన్నప్పుడు, యవనంలో ఉన్నప్పుడు కామ వికారాలు కలుగుతూ ఉంటాయి. వయసు కనుక పోయిందా, వృద్ధాప్యం కనుక వచ్చిందా, ఇంకా కామ వికారాలు ఎక్కడుంటాయి? శుష్కే నీరే, నీరు కనుక కాస్త ఎండిపోయిందా, ఎండాకాలం కనుక వస్తే నీరంతా ఎండిపోద్ది. ఎండిపోతే కాసారః కహ, ఇంకా సరస్సు అనేటువంటిది, చెరువు, కుంట, ఇలాంటివన్నీ ఎక్కడ ఉంటాయి? నీళ్లు కనుక ఉంటే దాన్ని కుంటని, చెరువని, సరస్సు అని మనం అంటూ ఉంటాం. అసలు నీళ్ళే కనుక లేకపోతే ఇంకా దాన్ని అక్కడ సరస్సు అని అంటావా, చెరువు అని అంటావా, కుంటని అంటావా? ఏమంటానికి లేదు. అక్కడ అసలు ఏమీ ఉండదు, మామూలు నేల. క్షీణే విత్తే, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు అయిపోయింది అనుకోండి. విత్తే అంటే ఇక్కడ కేవలం ధనమే కాదు, అధికారం కూడా కావచ్చు. నీ దగ్గర ఉన్నటువంటి అధికారం కావచ్చు, నీ దగ్గర ఉన్నటువంటి ధనం కావచ్చు, అది కాస్త పోయిందా, పరివారః కహ, ఇంకా నీ చుట్టూ తిరిగే వాళ్ళు ఎక్కడుంటారు? నా వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఎక్కడుంటారు? లేదా నీ సేవకులు ఎక్కడుంటారు? జ్ఞాతే తత్వే, ఇక తత్వజ్ఞానం కనుక తెలిసినట్లయితే సంసారః కహ, ఇంకా ఈ జనన మరణలకు సంసారం ఎక్కడుంటుంది?
నువ్వు గనక జ్ఞానాన్ని కనుక తెలుసుకున్నావా ఇంకా నీకు సంసారం ఎక్కడుంటుంది? ఈ సంసార దుఃఖాలన్నీ ఎక్కడుంటాయి? ఈ సమస్తమైనటువంటి దుఃఖాలు కూడా నువ్వు పుట్టడం వల్లనే వచ్చినాయి, నువ్వు జన్మించడం వల్ల వచ్చినాయి. నువ్వు జన్మే కనుక లేకపోతే ఇంక నీకు దుఃఖాలే ఉండవు. కనుక ఈ జన్మ లేకుండా పోవాలి అంటే కేవలం ఈ జన్మ ఒక్కటి లేకుండా పోవడం, జనన మరణాలు లేకుండా పోవాలి, మళ్ళీ పుట్టకుండా ఉండాలి. అలా కనుక ఉన్నట్లయితే దుఃఖాలే ఉండవు. అయితే ఇది ఎప్పుడు జరుగుద్ది? జ్ఞాతే తత్వే. నువ్వు తత్వాన్ని తెలుసుకున్నప్పుడు, జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు అదిగో అలాగా ఉంటుంది. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే జ్ఞానాన్ని ఎందుకయ్యా తెలుసుకోవటం అంటే నీ సమస్తమైనటువంటి దుఃఖాలకి కారణమైనటువంటి ఈ సంసారాన్ని వదిలించుకోవటం కోసం. సంసారం అంటే జనన మరణ రూప సంసారం, పుట్టడం చావటం అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని సంసారం అని అంటాడు. అదిగో ఆ సంసారాన్ని కనుక వదిలించుకుంటే, ఎందుకంటే పుట్టాం కాబట్టేగా కష్టాలు, పుట్టాం కాబట్టేగా చావాల్సి వచ్చింది, పుట్టాం కాబట్టేగా పెరగాల్సి వచ్చింది, పుట్టాం కాబట్టేగా తినాల్సి వచ్చింది. కాబట్టి వీటన్నిటి వల్ల రకరకాలైనటువంటి కష్టాలు. మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ వస్తాం, మళ్ళీ వస్తే మళ్ళీ కష్టాలు. కాబట్టి ఇవన్నీ కనుక నీకు లేకుండా పోవాలంటే ఈ చావు పుట్టుకలు లేకుండా పోవాలి, ఈ జనన మరణాలు లేకుండా పోవాలి. ఈ జనన మరణాలనే సంసారం అన్నారు. ఇది కనుక ఈ సంసారం లేకుండా పోవాలంటే జ్ఞాతే తత్వే, నీకు జ్ఞానం కావాలి. ఇక్కడ ఈ శ్లోకంలో ఈ విషయాన్ని బాగా మనకి గట్టి చేయటం కోసమని 3 ఉదాహరణలు చెప్పారు, 3 ఉపమానాలు చెప్పారు. ఈ 3 ఉపమానాలు కూడా ఏంటంటే కార్యకారణ సంబంధానికి చెందినవి. కార్యకారణ సంబంధం అని అంటే మనకి ఇక్కడ ఏదైనా ఒక కార్యం ఉంది అని అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఏదైనా వస్తువు, ఇప్పుడు ఇదిగో ఈ ఎదురుగా ఉన్నటువంటి బల్ల ఉందనుకోండి, ఇది కార్యం. మరి దీనికి కారణం ఏమిటి? దీనికి ఈ చెక్క ఏదైతే ఉందో అది కారణం. ఇట్లానే ప్రతి వస్తువుకి కూడా ఈ ప్రపంచం ఉంది, ఈ సృష్టి ఉంది, ఈ సృష్టి కార్యం. మరి దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం మనకి తెలియదు కాబట్టి పరమాత్మ. కాబట్టి పరమాత్మే దీనికి కారణం. ఈ ప్రకారంగా ఈ కార్యకారణ సంబంధాన్ని ఇక్కడ 3 ఉపమానాల ద్వారా తెలియజేస్తూ మనకి చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే నువ్వు జ్ఞానాన్ని పొందితే ఇక సంసారం ఉండదు, సంసార దుఃఖాలు ఉండవు అని. మానవుడు జనన మరణ రూప సంసార చక్రంలో ఇరుక్కుంటున్నాడు. మానవుడికి ఇదే పెద్ద బాధాకరమైనటువంటి విషయం. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం. ఇంత ఆలోచన సామాన్యుడు చేయడు, శాస్త్రం చెప్పుద్దంతే. శాస్త్రం చేస్తే మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఓహో నిజమే అని అనిపిస్తుంది. అందువల్ల మనకి ఈ మళ్ళీ 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 పుట్టడం చావటం ఏదైతే ఉందో ఇదే అత్యంత కష్టమైనటువంటిది, బాధాకరమైనటువంటిది. అయితే అయినప్పటికీ తప్పదు, మనం ఇందులో ఇరుక్కున్నాం. ఎందుకని ఇందులో ఇరుక్కున్నాం? ఇక్కడ ఏదో రకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మలు చేసినందువల్ల మనకు కర్మఫలాలు వస్తాయి, అలాగే కొన్ని ఆలోచనల వల్ల వాసనలు వస్తాయి. మరి ఈ కర్మఫలాలు అనుభవించడానికి, ఈ వాసనల్ని ఖర్చు చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉండాలి. మరి మళ్ళీ జన్మలు ఎత్తామనుకోండి, మళ్ళీ ఆ జన్మలో ఏం చేస్తామంటే ఈ చేసినటువంటి కర్మలకేమో కర్మఫలాలు సుఖమో దుఃఖమో అనుభవిస్తాం. మరి ఇక్కడ చేసినటువంటి ఆలోచనల వల్ల వచ్చిన వాసనల వల్ల మళ్ళీ మనకి ప్రేరణ వస్తుంది. ఆ ప్రేరణలకు అనుగుణంగా మళ్ళీ కర్మలు చేస్తుంటాం. అంటే మన యొక్క కర్మఫలాల్ని, వాసనల్ని ఖర్చు చేసుకోవడం కోసం మళ్ళీ జన్మ వస్తుంది. జన్మ వస్తే ఏం చేస్తున్నాం? మళ్ళీ కర్మలు చేస్తున్నాం. మళ్ళీ కర్మలు చేస్తే ఏమవుతుంది? మళ్ళీ కర్మఫలాలు, వాసనలు వస్తాయి. వస్తే ఆ కర్మఫలాలు, వాసనల వల్ల మళ్ళీ జన్మ వస్తుంది. మళ్ళీ జన్మలో మళ్ళీ కర్మ చేస్తాం. ఇలా జన్మ కర్మ, జన్మ కర్మ, ఈ జన్మ కర్మ వలయంలో, ఈ జనన మరణ చక్రంలో మనం ఇరుక్కుపోతా ఉన్నాం. మరి ఇలా ఎప్పుడైతే జనన మరణ చక్రంలో ఇరుక్కుపోయామో, మళ్ళీ మళ్ళీ పుడతా ఉన్నామో, ఈ పుట్టినప్పుడల్లా కూడా మనం ఏం చేస్తున్నాం? సంపాదించటం, కూడబెట్టడం, అనుభవించటం, ఆనందించటం, దుఃఖపడటం అనేటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా మునిగిపోతా ఉన్నాం. అంటే సుఖము ఉంది, దుఃఖము ఉంది. కొద్దిసేపు సుఖం, కొద్దిసేపు దుఃఖం. జీవితం అంతా కూడా సుఖ దుఃఖాల కలయిక. అంతేగాని అచ్చగా సుఖాలు, అచ్చగా దుఃఖాలు ఎవ్వరికీ ఉండవు. ఈ లోకంలో ఏ మానవుడికి ఉండవు. ఎంతటి గొప్పవాడు, ఎంత మిలీనీరైనా సరే అటువంటి వాడికి కూడా కొన్ని దుఃఖాలు ఉండాల్సిందే. మరి ఈ పనుల్లో నిమగ్నమై
ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో నిమగ్నమై ఈ తనను పోషించుకోవాలి గనక, కుటుంబాన్ని పోషించాలి గనక, భార్యాబిడ్డలను పోషించాలి గనక, మరి డబ్బు సంపాదించాలి గనక అనేకమైనటువంటి కర్మలు చేయాల్సి వస్తుంది. ఆ కర్మల్లో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి, పాపం ఉంటాయి, పుణ్యం ఉంటాయి, ఏవైనా ఉన్నాయి గాక వీటన్నిటినీ చేస్తూ ఈ జీవితాన్ని వీటిగా గనక వినియోగించినట్లయితే మానవ జీవితం పరమలక్ష్యమైనటువంటి ఆ మోక్షం విషయం మనకి మరపుకు వస్తుంది. మరపుకు రావటం కాదు, అసలు జ్ఞాపకానికే రాదు. జ్ఞాపకం కాదు, అసలు తెలియకుండానే పోద్ది. ఎందుకనంటే ఇందులోనే మునిగిపోయినటువంటి వాడికి మోక్షం అనేది ఒకటి ఉన్నదని, ఆ మోక్షం అంటే ఏమిటో తెలుసుకోవాలని, ఆ మోక్షాన్ని అందుకోవడానికి ఏం చేయాలో తెలుసుకోవాలని ఇవన్నీ కూడా తెలియదు. కానీ సామాన్యంగా మోక్షం అనే పదం మాత్రం తెలుసు. ఎందుకనంటే అక్కడక్కడ అంటుంటారు, నువ్వు ఒక్కసారి రామాను నీకు మోక్షం వస్తుంది, ఇదిగో ఈ భజన చెయ్యి నీకు మోక్షం వస్తుంది, ఇదిగో పండగ పూట గుళ్ళకు పో మోక్షం వస్తుంది, లేకపోతే ఈ రామాయణం చదువు మోక్షం వస్తుంది, లేకపోతే ఇదిగో రామాయణం విను మోక్షం వస్తుంది, ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు. అందుకని ఓహో ఇది చదవగానే మోక్షం వస్తుందేమో, భజన చేయగానే మోక్షం వస్తుందేమో అని అనుకొని అది ఆ మోక్షం అని అనుకుంటారే కానీ అసలు మోక్షం అంటే ఏమిటో, ఆ మోక్షాన్ని పొందటం ఎట్లనో, ఆ పొందడానికి మార్గం ఏమిటో, ఆ మార్గంలో ఎలా ప్రయాణం చేయాలో ఇవన్నీ కూడా తెలిసేటువంటి అవకాశం లేదు. అందువల్ల భగవంతుని గురించి ఆలోచించడానికి తీరిక చిక్కదు. ఎంత వేదాంతంలో ఉన్నప్పటికీ కూడా మనకి ప్రాపంచికమైనటువంటి విషయాల్లో మనకి ఒక్క ఈ రోజుకి 24 గంటలు అనేటువంటి చాలదు. అందుకనే మనం ఎక్కడైనా దేవాలయానికి పోయినా మనం సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని లేకపోతే ఇంకేదైనా పెట్టుకొని మరి వ్యవహారాలను చూసుకోవడానికి వీలుగా అక్కడికి వెళ్తుంటాం. ఏదైనా ఉపన్యాసానికి వచ్చినా అలాగే వస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు మనం మళ్ళీ ఆ వ్యవహారంలో పడదామా, ఇక్కడి నుంచి మనం బయటపడి ఎప్పుడెప్పుడు మళ్ళీ మన వ్యాపారం, మన వ్యవహారం, మన ఉద్యోగం, మన వీటన్నిటిలో పడదామా, ఇవన్నీ లేకపోతే ఇంకేదో మామూలు వ్యవహారం. అంటే మానవుడు ఎప్పుడు కూడా అదిగో అటు పక్కకి పూర్తిగా తిరిగి ఉన్నాడు, ఈ భగవంతుడి వైపుకే బలవంతంగా లాగబడతా ఉన్నాడు, బలవంతంగా ముళ్ళ మీద కూర్చుంటా ఉంటాడు. అదిగో ఆ ప్రకారమైనటువంటి పద్ధతి వల్లనే భగవంతుణ్ణి తెలుసుకోవటానికి వీలు లేకుండా పోతుంది, భగవంతుణ్ణి అందుకోవటానికి వీలు లేకుండా పోతుంది. ఇదంతా కారణం ఏమిటి, ఈ మొత్తానికి కారణం ఏమిటి అని అంటే అజ్ఞానమే. ఇది ముఖ్యమైనటువంటి కారణం. ఈ అజ్ఞానం కారణంగానే మనస్సుని ప్రపంచం వైపుకి తిరుగుతున్నటువంటి మనస్సుని పరమాత్మ వైపుకి తిప్పలేకపోతా ఉన్నాం. ప్రపంచంలో ఇరుక్కుపోయినటువంటి మనస్సుని వెనక్కి తీసుకొచ్చి పరమాత్మలో మనం నిలపలేకపోవడానికి కారణం ఏమిటంటే కేవలం ఈ అజ్ఞానం వల్ల. కాబట్టి ఈ పరమ లక్ష్యాన్ని అందుకోలేకపోతున్నాడు. మరి ఎట్లా ఈ సంసార లంపటంలో నుంచి మనం ఎట్లా బయటపడతాం, ఈ పరమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని ఎలా అందుకుంటాం, మనం ఈ సంసారంలో ఇరుక్కోవడానికి కారణం ఏదో తెలుసుకొని ఆ కారణాన్ని తొలగిస్తే అప్పుడు మనం దీన్ని వదిలించుకోగలుగుతాం. కుండకి కారణం మట్టి. కుండ తయారైందనంటే దాంట్లో ప్రధానమైనటువంటి వస్తువు ఏమిటి, మట్టి. మట్టిని కనుక తీసేస్తే కుండ ఉంటుందా? మరి మనం నగ పెట్టుకున్నారనుకో, వస్తువు పెట్టుకున్నారనుకోండి, ఆ వస్తువులో ఉన్నది ఏమిటి, దానికి కారణం వస్తువు కార్యం, దాంట్లో ఉన్నటువంటిది బంగారం కారణం. వస్తువుల నుంచి బంగారం తీసేయండి, ఇంకేం మిగులుద్ది? ఏమి మిగలదు. కాబట్టి ఇదే ప్రకారంగా అంటే కార్యకారణ సంబంధం. అదే ప్రకారంగా ఇప్పుడు ఈ సంసారానికి కారణం అజ్ఞానం కనుక అజ్ఞానాన్ని కనుక తీసేస్తే సంసారం పోద్ది. ఇది ఉపాయం. మన అజ్ఞానాన్ని తీసేస్తే ఈ సంసారం అంటే ఈ జనన మరణం సంసారం తొలగిపోద్ది. మరి బాగానే ఉందండి, సంసారం కనుక పోవాలంటే అజ్ఞానం పోవాలి. అజ్ఞానం ఎట్టుపోద్దండి, అజ్ఞానం ఎట్టుపోద్దంటే జ్ఞానం వస్తే పోద్ది. చీకటి ఎట్టుపోద్దండి అని అన్నాం అనుకో, వెలుగు వస్తే చీకటి పోద్ది. అదే ప్రకారంగా అజ్ఞానం ఎట్టు తొలగిద్దానంటే జ్ఞానం వస్తే అజ్ఞానం తొలగిపోద్ది. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, జ్ఞానం అంటే తత్వజ్ఞానం, జ్ఞానం అంటే నేను ఆత్మననే తెలుసుకునేటువంటి జ్ఞానం. కాబట్టి ఈ కార్యకారణ సంబంధాన్ని మనకిక్కడ 3 ఉపమానాల ద్వారా తెలియజేస్తున్నారు. మొదటిది వయసిగతేక కామవికార. వయస్సు అంటే యవ్వనం. మనం అప్పుడప్పుడు వాడు వయసులో ఉన్నాడండి అన్నాం. అంటే వయసులో ఉన్నాడంటే అర్థమైంది 4 ఏళ్ళైన వయసే, 10 ఏళ్ళైన వయసే, 50 ఏళ్ళ వయసే, 90 ఏళ్ళైన వయసు. వయసులో ఉన్నాడంటే మంచి వయసులో యవ్వనంలో ఉన్నాడండి అని అర్థం అనమాట. వయసులో అంటే యవ్వనంలో ఉన్నాడని.
ఆ యవనంలో కనుక ఉంటే శరీరం ఎంతో బిగువుగా, ఎంతో అందంగా, ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. నరాల్లో పటుత్వం ఉంటుంది, చర్మం ఏమో బిగువుగా ఉంటుంది, కళ్ళు మూసుకుపోయేంత కామోద్రేకం కలుగుతుంది, రక్తం ఉప్పొంగుతూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో రకరకాలైనటువంటి కామ వికారాలు, కామచేష్టలు చేస్తూ ఉంటాడు. అయితే ఈ వయసు కాస్త ఉడిగిపోయిందనుకో, 40 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు, 50 ఏళ్ళ దాకా ఒకవేళ వయసు అనుకుంటే 50 ఏళ్ళు దాటిందనుకోండి, ఇక అక్కడి నుంచి క్రమంగా ఈ వికారాలు కాస్త తగ్గిపోతాయి. 60, 65 వచ్చినాయి అనుకోండి, ఇంకా తగ్గిపోతాయి. 70, 80 వచ్చినాయి అనుకోండి, ఇంకా కాస్త తలుసుకోవడానికి కూడా వీల్లేదు. అదిగో ఆ ప్రకారంగా వయసు కనుక పోతే, అంటే వృద్ధాప్యం కనుక వచ్చినట్లయితే ఈ కామ వికారాలన్నీ కూడా తగ్గిపోతాయి. ఎందుకనంటే అప్పుడు ఈ చర్మంలో ఉన్నటువంటి బిగువు తగ్గిపోద్ది, శరీరంలో ఉన్నటువంటి పటుత్వం తగ్గిపోద్ది, నరాల్లో ఉన్నటువంటి పటుత్వం తగ్గిపోద్ది, రక్తం యొక్క వేగం తగ్గిపోద్ది, శరీరం కాస్త ముడతలు పడుతుంది, అందవిహీనంగా కనిపిస్తుంది. మరి అవయవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ కూడా సరిగ్గా పనిచేసేటువంటి స్థితి ఉండదు. అందుకని కామ వికారాలకి కారణమైనటువంటి యవనం కనుక పోతే కామ వికారాలు పోతాయి. శుష్కే నీరే కహ కాసారహ, నీరు కనుక పుష్కలంగా ఉందనుకోండి, అబ్బా చెరువు ఫుల్గా నిండుందండి అని అంటారు. పల్లెటూళ్ళలో చెరువులు ఉంటాయి, చెరువు బాగా నిండుందండి అని అంటారు. లేదా సరస్సు బాగా నిండుగా ఉందండి అని అంటారు. ఆ నీరు పూర్తిగా ఎండిపోయిందనుకోండి, పూర్తిగా లేదు, నీరంతా పోయింది, ఎండిపోయి ఒట్టి నేల మాత్రమే ఉంది. ఇప్పుడు దాన్ని సరస్సు అంటారా, చెరువు అంటారా? ఏమీ అనరు. అంటే నీరుంటేనే సరస్సు, నీరు లేకపోతే అక్కడ సరస్సే లేదు. అలాగనే క్షీణే విత్తే కహ పరివార. ఇప్పుడు డబ్బు ఉందనుకోండి, బాగా చాలామంది ఆశ్రితులు చేరుతూ ఉంటారు. బాగా డబ్బున్నోడి దగ్గరికి వీలైనంత వరకు ఏదో కాస్త దూరపు చుట్టానికి ఉన్నా సరే, నేను మీ చుట్టాన్ని అలా చేరుతూ ఉంటారు. కొంతమంది బంధుమిత్రులు, బంధువులే కాకుండా మిత్రులు కూడా తయారవుతుంటారు, వాటితో స్నేహం చేయాలనుకుంటారు. ఎందుకంటే ఇలాగనే స్నేహం చేస్తూ ఉంటే, డబ్బులు కనుక దగ్గర ఉన్నట్టయితే అటువంటి వాటితోటి కొన్ని పనులు చేయించుకోవచ్చు అనేటువంటి ఆలోచన వస్తుంది, ఆ సొమ్మును ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఆలోచన వస్తుంది. అందుకోసం అని చెప్పి ఎవరైనా స్నేహితులు అలాంటి వాళ్ళు కూడా వీటి దగ్గర కనుక డబ్బు ఉంది కనుక వాటితో స్నేహం చేస్తే, మనం ఏదైనా హోటల్కి పోయినా లేకపోతే ఇంకేదైనా సరదాగా దేనికన్నా పోయినా ఆ డబ్బు ఖర్చు కాస్త వాడు పెట్టుకుంటాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రకారంగా వాటితో స్నేహం చేస్తానికి వస్తూ ఉంటారు. మరి డబ్బే కాదు, ఒకవేళ అధికారం ఉంటే, ఒకడు ఎవరైనా ఎమ్మెల్యే లేకపోతే ఎంపీఓ లేదా ఏదో పదవి లేదా మున్సిపల్ చైర్మనో ఏదో పదవి ఉందనుకోండి, అప్పుడు కాస్త వాడి దగ్గరికి చేస్తారు. ఎందుకనంటే ఏమో ఎప్పుడే అవసరం వస్తుందో, అవసరం వచ్చినప్పుడు వాడి చేత పని చేయించుకుందాం అనే ఉద్దేశంతో. ఇక మంత్రి అవుతాడు అనుకున్నారనుకోండి, వాడు ఎమ్మెల్యే అయ్యాడు లేకపోతే ఎంపీ అయ్యాడు, మంత్రి అవుతాడంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా వాడి చుట్టూ చేస్తారు. ఎందుకనంటే వాడి చుట్టూ చేరితే ఏవో పనులు వస్తుంటాయి, ఏవో కాంట్రాక్టులు వస్తూ ఉంటాయి, దానివల్ల ఏదో లాభం పొందొచ్చు. అందుకని ఇప్పుడు కాస్త వాడికి జై కొడితే సరిపోద్ది అని వీళ్ళందరూ చుట్టూ చేస్తారు. మరి వాడికి డబ్బు అయిపోయి వీడికి పదవి పోయి ఖాళీగా ఉన్నాడు అనుకోండి, ఓడగొట్టిన నాగల్లాగా, మరి అప్పుడు ఏం చేస్తారు? అందరూ ఎటువంటి అటు వెళ్ళిపోతారు. ఇంకెవరుంటారు? పరివారం. పనులు చేసేవాడు ఎవడుంటాడు? సేవ చేసేవాడు ఎవడుంటాడు? నీ దగ్గర డబ్బు కనుకుంటే డబ్బులు మారేస్తావు కనుక సేవకులు వస్తారు. నీ దగ్గర డబ్బు కనుక అయిపోతే నువ్వే ఎవరికైనా సేవ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఇంకా ఏ సేవకులు కూడా ఉండరు. అందువల్ల కారణం అనేటువంటిది తొలగిపోతే కార్యం అనేటువంటిది లేకుండా పోద్ది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి 3 ఉపమానాల ద్వారా తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా మనకి అజ్ఞానం కనుక తొలగాలి అని అంటే, అజ్ఞానానికి సంసార దుఃఖాలు కనుక తొలగాలంటే ఈ సంసార దుఃఖాలకు కారణమైనటువంటి అజ్ఞానం తొలగాలి. మరి అజ్ఞానం కనుక పోవాలంటే ఎలా పోతుందండి? అజ్ఞానం కనుక పోవాలంటే జ్ఞానం వస్తే పోతుంది. ఇప్పుడు మీరు చీకట్లో ఎక్కడికో ప్రయాణమై వెళ్తున్నారు, లేదా మామూలుగానే ప్రయాణం వెళ్తున్నారు, కటిక్కన కరెంటు పోయింది, కటిక చీకటి అయిపోయింది, ఎక్కడా ఏమీ కనిపించటంలా. అలా పోతూ కనుకుంటే ఆ దారిలో అక్కడెక్కడో అది పావు ఉన్నట్టుగా అనిపించింది. ఆ పావు ఉన్నట్టుగా అనిపించినప్పటికల్లా అది అట్లా మెలికలు తిరుగుతున్నట్టుగా ఉంది, అలా కదులుతున్నట్టుగా ఉంది, కాస్త అప్పుడప్పుడు బుసపడుతున్నట్టుగా ఉంది. అప్పుడు భయం. ఈ భయంతో అటు పరిగెడదాం ఇటు పరిగెడదాం అని అటు ఇటు పరిగెత్తున్నారు. ఏమో ఎటు వచ్చుద్దో, ఎటు మీద పడుద్దో, ఎక్కడ చుట్టూ ఎక్కడ చూద్దామంటే ఏం కనపడతల్లా.
దారి ఎటుందో, మరి గోతులు ఎట్టున్నాయో ఏం కనపడుతుందా. ఈ ఆరాటంలో, ఈ ఇబ్బందిలో, ఈ బాధలో నీకేం చెమటలు పోస్తూ ఉంటాయి, భయం కలుగుతూ ఉంటుంది. వామ్మో ఇవాళతో నా పని అయిపోయిందే అని అనిపిస్తూ ఉంటుంది. అయితే వెంటనే అక్కడ కరెంట్ వచ్చింది, లైట్లు వెలిగింది. లైట్లు వెలిగేటప్పటికి ఎదురు చూసాం. చూస్తే ఏముందనంటే అట్లా మెలికలుగా ఉన్నటువంటి ఓ తాడు పడింది. మరి ఇప్పుడు కూడా భయపడతావా? ఇప్పుడు భయపడవు. ఎందుకని? ఇప్పుడు అక్కడ పాము లేదు, అక్కడ ఏముంది? తాడుంది. అంటే పాము ఉన్నది అని నువ్వు అనుకున్నావు, ఆ పాము వల్ల నీకు భయాలు కలిగినాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చినప్పటికల్లా పాము లేదు, అక్కడ తాడే, కాబట్టి దానివల్ల ఏం భయం లేదు. అందువల్ల ఇప్పుడు నీ భయం కాస్త తీరిపోయింది. ఈ సంసార భయం అనేటువంటిది మనకి తొలగాలంటే అజ్ఞానం పోవాలి. ఎందుకనంటే ఇప్పుడు పాము వల్ల భయం కనుక పోవాలనంటే అక్కడ పాము ఉన్నదనేటువంటి భ్రమ తొలగాలి. పాము ఉన్నదనేటువంటి ఆ భ్రమ తొలగాలంటే అక్కడ తాడు ఉన్నది అనేటువంటి జ్ఞానం కావాలి. అక్కడ తాడు ఉన్నది అనేటువంటి విషయంగానే తెలిస్తే ఇక నువ్వు పాము ఉన్నది అనేటువంటి భ్రమ నీకు ఉండదు. అలాగనే నీకు గనక నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం కనుక కలిగితే నేను జీవుణ్ణి అనేటువంటి అజ్ఞానం పోద్ది. నేను జీవుణ్ణి అనేటువంటి అజ్ఞానం కనుక పోతే ఈ సంసార దుఃఖాలు కాస్త పోతుంది. ఈ సంసార దుఃఖాలన్నీ కూడా జీవుడికే కానీ ఆత్మకు కాదు. నేను జీవుడిని అనుకున్నావు కాబట్టి ఇవన్నీ నీవైనవి. నేను ఆత్మను అనుకున్నావా, ఇప్పుడు అవన్నీ నీకేమి సంబంధం లేకుండా ఉంటాయి. ఈ ప్రకారంగా జ్ఞానం వల్ల అజ్ఞానం తొలగిపోద్ది. అజ్ఞానం తొలగిపోతే సంసార దుఃఖాలు తొలగిపోతాయి. వెలుగు వల్ల చీకటి పోద్ది. చీకటి కనుక పోయినట్లయితే ఈ పాము యొక్క భయం కాస్త తొలగిపోద్ది. ఈ ప్రకారంగా ఆ పరమాత్మ తత్వాన్ని గురించి, ఆ జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి. ఈ అజ్ఞానం అనేటువంటిది పోవాలి అని అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం కావాలి. మరి అయితే పరమాత్మ అంటే ఏమిటి? పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు, నిరీహుడు, నిశ్చలుడు, నిత్యుడు, శాశ్వతుడు, అజుడు, అవ్యయుడు, అచింత్యుడు, అనిర్దేశుడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, స్వయం ప్రకాశమైన వాడు, సర్వవ్యాపకమైనటువంటి వాడు. కాబట్టి ఈ సర్వవ్యాపకమై సూక్ష్మాతి సూక్ష్మై స్వయం ప్రకాశమై ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని, ఆ పరమాత్మ చైతన్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఆ పరమాత్మ చైతన్యం మాత్రమే ఉంది. అది తప్ప ఇంకిక్కడ రెండవది ఏమీ లేదు. ఇక్కడ కనిపించేటువంటి ఈ ప్రపంచం అంతా కూడా యథార్థంగా పరమాత్మే. ఆ పరమాత్మే మనకి అజ్ఞానం వల్ల ప్రపంచంలాగా కనిపిస్తూ ఉంది. ఇంతకు ముందు అక్కడ ఉన్నటువంటి తాడే చీకటి వల్ల మనకి పావులాగా కనపడ్డది. చీకటి వల్ల తాడు పావులాగా కనపడ్డది. అజ్ఞానం వల్ల పరమాత్మ ప్రపంచంలాగా కనపడుతున్నాడు. పావు కనపడితే దుఃఖం, ప్రపంచం దుఃఖం. పావు మాయమై తాడు కనపడితే నీకు ఏ దుఃఖాలు లేవు, సుఖంగా ఉంటావు. అట్లా ఇక్కడ కూడా ఈ ప్రపంచం మాయమై ఆ పరమాత్మే కనుక తెలిస్తే ఇప్పుడు నీకు కూడా అన్ని దుఃఖాలు పోతాయి, శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉంటావు. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఈ సంసార దుఃఖాన్ని వదిలించుకోవాలి అని అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. కానీ మనకి మాత్రం ఈ జ్ఞానం అనేటువంటిది అంత తేలిగ్గా కలగదు. జ్ఞానాన్ని తెలుసుకున్నప్పటికీ అనుభవం కలగదు. అంటే ఇక్కడ ఉన్నదంతా కూడా ప్రపంచంలాగానే మనకు కనిపిస్తుంది, కానీ ఇది పరమాత్మలాగా కనిపించదు. పరమాత్మేమో పరిపూర్ణమైనటువంటి వాడు, ప్రపంచమేమో అపరిపూర్ణమైనటువంటిది. పరమాత్మేమో శాశ్వత ఆనందమైనటువంటిది, ప్రపంచమేమో దుఃఖంతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఆనందం పొందాలని కోరుకుంటూ ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసమని ఈ ప్రపంచంలోకి పోయి అనేకమైనటువంటి పనులు చేస్తూ మనం ఈ ప్రపంచంలో ఇరుక్కుపోతూ ఉన్నాం. దాని కారణంగా మళ్ళీ మళ్ళీ కోరికలు పుడతా ఉన్నాయి. కోరికల వల్ల అసంతృప్తి కలుగుతూ ఉంది. ఇలా జీవన పోరాటం సాగిస్తూ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందలేకపోతా ఉన్నాం. ఎందుకనంటే ఇదంతా అజ్ఞానం వల్ల. కాబట్టి ఈ దుఃఖాలన్నీ పోవాలంటే ఉన్నదంతా పరమాత్మే, ఆ పరమాత్మే నేను, పరమాత్మ కన్నా వేరుగా రెండవది ఏమీ లేదు అనేటువంటి సత్యం నీకు తెలియాలి, అనేటువంటి జ్ఞానం నీకు కలగాలి. అదే ఆత్మజ్ఞానం. అందుకే ఇక్కడ చెప్పారు, జ్ఞాతే తత్వే కహ సంసార. ఈ జ్ఞానం కనుక కలిగితే ఇంకా సంసారం ఎక్కడుంటుంది అని ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. ఇటువంటి జ్ఞానాన్ని పొందటానికి అనువైనటువంటి జన్మ మానవ జన్మ. ఇక ఏ జన్మలో కూడా ఆత్మజ్ఞానాన్ని పొందటానికి వీలు.
ఇది ఒక్కటే అవకాశం. ఈ అవకాశం లభిస్తే దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా అందరూ చేసుకుంటారా? అందరి సంగతి నీకు అనవసరం. నువ్వు చేసుకుంటున్నావా లేదా అనేది మాత్రమే చూడాలి. కాబట్టి ఈ అవకాశం నీకు కలిగింది కనుక అల్పమైనటువంటి విషయాల కోసం, నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి, స్వల్పమైనటువంటి, ఎందుకు పనికిరానటువంటి తాత్కాలికమైనటువంటి విషయాల కోసం అని చెప్పి ఈ ఉన్నటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, నీకున్నటువంటి ఈ పరమాత్మని అందుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని వృధా చేసుకోకుండా ఆ పరమాత్మని అందుకోవటం కోసమే ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఓర్చి నువ్వు అలా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అటువంటి మానవుడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడే తన యొక్క జన్మని సార్థకం చేసుకున్నటువంటి వాడు అవుతాడు. కాబట్టి ఇలా మానవ జన్మ లభించినప్పటికి కూడా ఆత్మజ్ఞానాన్ని పొందకుండా, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేసి ఈ లౌకికమైనటువంటి సంపదలు, ఈ లౌకికమైనటువంటి భోగాలు, ఇక్కడ సుఖాలు, వస్తువులు ఇవే ప్రధానం అనుకొని ఈ జీవితాన్నే గనక గడిపి ఇదే నాకు చాలు అని కనుక ఎవరైతే అనుకుంటాడో అటువంటి వాడి యొక్క గతి ఏమిటో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఆ శ్లోకం ఏమిటో చూడండి. మా కుర్రు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదమఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా మా కుర్రు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదమఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ధన జన యవ్వన గర్వం మా కురు. ధనగర్వం, జనగర్వం, యవ్వన గర్వం. నాకే డబ్బుంది, నాకు కావాల్సినంత మంది వెనక జనం ఉన్నారు, నాకు యవ్వనం ఉంది అనేటువంటి గర్వం మా కురు. ఇలాంటి గర్వం నీకొద్దు. ఎందుకయ్యా? హరతి నిమేషాత్కాలం సర్వం. నిమేషాత్కాల, ఒక్క నిమిషంలో సర్వం హరతి, అంతా కూడా ఒక్క దెబ్బలో హరించిపోద్ది. ఇదే శాశ్వతమైనటువంటిది కాదు. మాయామయం ఇదం అఖిలం. ఈ ప్రపంచం అంతా కూడా మాయామయం బుద్ధ్వా అని తెలుసుకొని బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. నీవు బ్రహ్మపదాన్ని చేరుకోవటానికి, ఆ బ్రహ్మపదంలో ప్రవేశించడానికి, ఆ పరమాత్మ పదంలో ప్రవేశించడానికి నువ్వు ప్రయత్నం చేయి. అయ్యా నాకు డబ్బుందని, నాకు వెనక జనం ఉన్నారని, లేదా నాకు యవ్వనం ఉందని గర్వించకు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. ఒక్క క్షణంలో ఏమైపోతాయో తెలియదు. ఇవన్నీ ఒక్క క్షణంలో హరించిపోతాయి. ఇదిగో ఈ సమస్తమైనటువంటి ప్రపంచం అంతా మాయామయం. ఇదంతా ఒకటి మిథ్య, ఊరికినట్లు కనపడతా ఉంది. కనపడతమే కాదు, అసలు శాశ్వతం కాదు. ఇది ఒకటి అనిత్యమైనటువంటిది. కనుక ఇలా తెలుసుకొని నువ్వు చేయవలసింది ఏమిటంటే బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ. బ్రహ్మపదం ప్రవిశ. ఆ బ్రహ్మపదంలో నువ్వు ప్రవేశించాలి, ఆ పరమాత్మలో నువ్వు ఏకం కావాలి అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఈ లౌకికమైనటువంటి వస్తువులను చూచి గర్వించవద్దు, అహంకరించవద్దు, ఇవన్నీ తాత్కాలికమైనటువంటివి అనేటువంటి భావాన్ని వ్యక్తం చేసి నీకు ప్రధానమైనటువంటిది ఏమిటంటే పరమాత్మను అందుకోవటమే అనే విషయాన్ని గట్టి చేయడం కోసం చెబుతూ ఉన్నారు. సంపదలు చూచి గర్వించేటువంటి వాళ్ళకి ఈ శ్లోకంలో ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి లౌకికమైనటువంటి సంపదలన్నీ కూడా భ్రమాత్మకమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి. ఈ అశాశ్వతమైనటువంటి సంపదలను చూసుకొని మనిషి గర్విస్తాడు, అహంకరిస్తాడు, ఇవన్నీ శాశ్వతమని భ్రమపడుతూ ఉంటాడు. ధనగర్వం, జనగర్వం, యవ్వన గర్వం. నాకు కావాల్సినంత డబ్బు ఉంది, ఒకరిని దేహి అని నేను అడగాల్సినటువంటి, యాచించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి చేయి చాపాల్సిందే
అని గర్విస్తాడు ఒకడు. ఇదంతా శాశ్వతం అనుకుంటాడు. కళ్ళు మూసుకుపోతాయి. ఈ ధన పిశాచి పట్టినటువంటి వాడికి భార్యాబిడ్డలు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా కనిపించరు. వీళ్ళందరినీ కూడా డబ్బుతోటే లెక్క కడతా ఉంటాడు, డబ్బుతోటే విలువ కడుతూ ఉంటాడు. అంతేకాదు డబ్బు కనుక బాగా తీసుకొస్తే ఆ కోడలు మంచి కోడలు, డబ్బు కనుక తేలేదనుకో ఇంట్లో పని మనిషి. ఇలాంటి భావన చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా ఏమిటంటే ఆ ధనగర్వం. ఇది సామాన్యంగా లోకంలో అందరికీ కూడా మనకి తెలియకుండానే ఆ ధనం కనుక పెరుగుతూ ఉంటే ఆ గర్వం కూడా వచ్చేస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆ మాటలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి జనగర్వం. జనగర్వం అంటే తన వెనక ఎంతోమంది ఉన్నారు అని, తన వల్ల ప్రయోజనం పొంది తన వల్ల ఏదో ఒక రకమైనటువంటి లాభం పొందాలి, ఇప్పుడైనా సరే భవిష్యత్తులోనైనా సరే ఆ ప్రయోజనం పొందాలని అనుకున్నటువంటి వాళ్ళు అతడి చుట్టూ చేరుతూ ఉంటారు. అయితే అతడి చుట్టూ చేరినటువంటి వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం చేరారు అనేటువంటి విషయం మర్చిపోయి నేనింత గొప్పవాణ్ణి కనుక అదిగో అందుకని నా వైపున చేరారు అని భ్రమపడుతూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా నా శ్రేయాభిలాషులు అని అనుకుంటాడు. బాగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి ధనవంతుల అబ్బాయి కాలేజీలో కనుక చేరితే స్నేహితులంతా కూడా వాడి చుట్టూ చేరుతూ ఉంటారు. అలాగే ఒక మంత్రి పదవి కనుక వస్తుందనుకుంటే వాడి చుట్టూ రాజకీయ నాయకులందరూ చేరుతూ ఉంటారు. ఇదంతా దేనికేనంటే వాళ్ళ ద్వారా ప్రయోజనం పొందాలనేటువంటి ఉద్దేశంతో. అయితే తన చుట్టూ చేరినటువంటి జనమందరూ కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని చూసి చేరినటువంటి వాళ్ళు కాదు. ఆయన దగ్గర ప్రస్తుతానికి ఉన్నటువంటి డబ్బును బట్టో లేదా అధికారాన్ని బట్టో పదవిని బట్టో వాటిని బట్టి ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు ఆ అధికారం కనుక పోతే ఆ డబ్బు కనుక పోతే ఇప్పుడు ఏమవుతుంది? అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని అంటారు అధికారంతమునందు చూడవలే ఆ అయ్య సౌభాగ్యముల్లది. అధికారం కనుక పోయిందా పలకరించేటువంటి దిక్కు ఉండదు. అధికారం కనుక ఉందా ముందు ఒక 20 కార్లు వెనకొక 20 కార్లు, ఆ తర్వాత మోటార్ సైకిళ్ళు, ఇట్లా జనం అంతా ఉంటారు. అధికారం పోయిందనుకోండి వాడిని పలకరించేటువంటి దిక్కే ఉండదు. కాబట్టి ఇదిగో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగనే రౌడీలు ఉంటారు, గోండాలు ఉంటారు. వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు చుట్టూ చేరతారు. ఎందుకంటే వీళ్ళ అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం వీళ్ళకుంది. కాబట్టి ఇలా చేస్తారు. వారికి కనుక ఏదైనా పదవి వచ్చిందనుకో వారి కింద వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. వారికి ఏ పదవి రాలేదనుకో వీడు మళ్ళీ ఇంకోళ్ళ దగ్గర చేరుతూ ఉంటారు. ఇదంతా కూడా ఏమిటంటే తాత్కాలికమైనటువంటి ఏర్పాటు. ఎవడి లాభం వాడిది, ఎవడి స్వలాభం వాడిది. ఇక మూడవటువంటిది యవ్వన గర్వం. యవ్వనం ఎట్లా ఉంటుంది? కామోద్రేకంతో కళ్ళు మూసుకుపోయేటువంటి స్థితి. ఈ యవ్వనం శాశ్వతం అనుకుంటారు, గర్విస్తూ ఉంటారు. ఆ గర్వంలో అతను మంచి చెడు చూడలేడు. పెద్దల్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా కాస్త పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, కాస్త గబగబా నడవలేరనుకోండి, ఏడా ఎట్టు నడుస్తావు నడు, ఇదిగో నేను చూడ ఎట్టు నడుస్తున్నాను అంటాడు. సరే ఏదైనా కింద కూర్చోవాలనుకోండి, పాపం వాళ్ళ కాళ్ళు ఉండవు, కూర్చోలేరు. ఏంటి కూర్చోటానికి కూడా, ఇదిగో చూడు నేను కూర్చోటలా అని అంటాడు. ఇది దుగ్గు, నేను దుగుతలా దుగ్గు అని అంటాడు. వాళ్ళు దుగితే ఏమవుతుంది? నడిస్తేనే అంత మాత్రం, దుగితే డాములు పడతారు. అంటే ఈ యవ్వనం అనేటువంటిది నాకు శాశ్వతమని, నేను ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటానని, వాళ్ళు ఎప్పుడూ ముసలితనంలోనే ఉంటారని, పుట్టటమే ముసలాడుగా పుట్టారని ఇలాంటి భ్రమల్లో ఉంటాడు వాడు. ఇవన్నీ అనుకోడు. కానీ వాడి యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుందంటే నేను కుర్రాడిని, నేను యవ్వనంలో ఉన్నటువంటి వాడిని, నేను ఏమైనా చేయగలిగినటువంటి వాడిని, వీళ్ళు ఏం చేస్తారండి ముసలాళ్ళు వీళ్ళ వల్ల ఏమవుద్ది అనేటువంటి భావనతో ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. శరీరంలో ఉన్నటువంటి బిగువులు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు. శరీరం కాస్త ఎప్పుడో ఒకప్పుడు ఈ బిగువులు కాస్త సడలిపోతూ ఉంటాయి. పనిచేసేటువంటి శక్తి పోతూ ఉంటుంది. అవయవాలన్నీ కూడా బలహీనమైపోతూ ఉంటాయి. ఇంద్రియాలన్నీ కూడా సరిగ్గా పనిచేయకుండా పోతూ ఉంటాయి. ఇదిగో ఇదంతా కూడా ప్రతి వ్యక్తికి కూడా ఉండేటువంటిది. వయసు కనుక వస్తే, వయసు కనుక మీద పడతా ఉంటే ఈ మార్పులన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇలా ధనగర్వం, జనగర్వం, యవ్వన గర్వం ఇవన్నీ మానవుడికి సహజంగా కలిగాయి గనక ఈ మాకురు ధన జన యవ్వన గర్వం ఇవన్నీ కూడా, ఈ గర్వాలన్నీ నీకు వద్దయ్యా, ఇవేమి శాశ్వతం కాదు అని చెప్తున్నారు. ఎందుకని? హరతి నిమేషాత్కాల సర్వం, ఒక్క నిమిష కాలంలో సర్వం హరతి, మొత్తం హారతి కర్పూరం అయిపోద్ది. నీకెంత డబ్బన్నా ఉన్నాయి కాక, నీకెంతమంది జనమైనా ఉన్నాయి కాక, నీకెన్ని పదవులైనా ఉన్నాయి కాక, నీకెన్ని పరిశ్రమలైనా ఉన్నాయి కాక,
నీకెంత వ్యాపారం అన్నా ఉండేగాక, నీకెంత పలుకుబడైనా ఉండేగాక, ఇవన్నీ కూడా ఒక్క నిమిషం పట్టదు. మనకి తుఫాన్లు వస్తుంటాయి. ఈ తుఫాన్లు వచ్చినప్పుడు సామాన్యంగా పేదవాళ్ళకే దెబ్బ తగిలేది. ఎందుకంటే వాళ్ళవన్నీ కూడా పూరి గుడిసెలు కాబట్టి అయ్యా ఆ గాలికి కాస్త లేచిపోతూ ఉంటాయి. లేదా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, అప్పుడు కూడా వాళ్ళకే దెబ్బ. కానీ ఇంకోటి ఉంది, భూకంపం. ఇదిగో ఈ భూకంపాలు వచ్చినప్పుడే ఇక పేద లేదు, ధనిక లేదు, అందరూ ఒక్కటే. ఎవరైనా సరే ఆ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో అదిగో అటువంటి వాళ్ళంతా కూడా దాని యొక్క బారిన పడి దెబ్బతింటారు. ఒకసారి రష్యాలో సుమారుగా 15 సంవత్సరాల క్రిందట అనుకుంటా, రష్యాలో భూకంపం వచ్చింది. ఏమిటా భూకంపం అని అంటే, భూమి ఓ పెద్ద నెర్రె మాదిరిగా పడిపోయింది. నెర్రె అంటే ఏదో చిన్నది అనుకోబాకండి, అది చాలా కొన్ని 100 గజాలు వెడల్పున, అంటే ఇటుపక్కది ఇటుపక్క, అటుపక్కది అటుపక్క పోయింది. అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు, వాకిళ్ళు, స్కూళ్ళు, పరిశ్రమలు, ఆ దాంట్లో ఉన్నటువంటి జనంతో సహా మొత్తం లోపలికి పోయారు. కాసేపు ఒక 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కాదు, 1 నిమిషం అయ్యేటప్పటికల్లా ఆ 2 మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? కింద ఉన్నారు. హరతి నిమేషాత్కాల సర్వం. ఇదే నీ పరిస్థితి. మహారాష్ట్రలో లాతూర్ అని అక్కడ భూకంపం వచ్చింది. కొయినా భూకంపం అని, లాతూర్ భూకంపం అని భూకంపాలు వచ్చాయి. ఆ భూకంపం వచ్చినప్పుడు పెద్ద పెద్ద కోటీశ్వరులైనటువంటి వాళ్ళు, మిలీనియర్స్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గాక, ఎంతటి వాళ్ళైనా సరే గాక, ఏమైపోయింది? మొత్తం సర్వనాశనం అయిపోయింది. అంతా పోయింది ఆ భూకంపం. అంతా పోయేటప్పటికల్లా జనం మిగిలారు కదా. ఈ మిగిలినటువంటి జనం, నేను మంత్రిని, నేను ఇంతటి వాడిని, నేను అంతటి వాడిని లేదు, వీళ్ళందరూ కలిసి ఆహార పొట్టాలు విమానంలో నుంచి ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తా వాటి కోసం కాట్ల కుక్కల్లాగా పోట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఎవరు చిక్కితే వారికి 2 రోజుల నుంచో 1 రోజు నుంచో ఆహారం లేకుండా ఉంటే ఎవడు భరించలేడు. డబ్బున్నోడైనా డబ్బు లేనాడు ఎవడు భరించలేడు. అందుకని ఎప్పుడెప్పుడు ఆహార పొట్లం వస్తుందని ఎదురు చూస్తా కూర్చుంటారు. హరతి నిమేష కాల సర్వం. కాబట్టి 1 నిమిషంలో నీ సర్వస్వం కూడా నువ్వు కోల్పోతావు. వీటిని చూసి నువ్వు గర్వించవద్దు, నాకేమైనా అహంభావద్దు, అహంకరించవద్దు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. నాకే కోట్లాస్తుంది, బ్రహ్మాండమైనటువంటి భవనాలు ఉన్నాయి, ఎవరిని యాచించాల్సినటువంటి అవసరం లేదు, రోజు నా దగ్గరికే వస్తారు యాచకులైనటువంటి వాళ్ళు అని ఇలా మాట్లాడేటువంటి వాళ్ళు కటిక దరిద్రంతో, కటిక పేదరికంలో ఉండాల్సినటువంటి పరిస్థితులు ఒక్కో సందర్భంలో వస్తాయి. ఎవరో దయతో పంపించేటువంటి ఆహార పొట్లాలని తీసుకోవటం కోసం క్యూలో నిలబడి లేదా పోట్లాడి దానికోసం పరుగులు తీయాల్సి వస్తుంది. అదే ప్రకారంగా యవ్వనం ఉందనంటే ఇది ఖచ్చితంగా మనకు తెలుస్తూనే ఉంటుంది. ఎందుకనంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అట్లా గడిచేటప్పటికల్లా ఈ యవ్వనం కాస్త చిన్నగా జారిపోద్ది. వాడే అంటుంటాడు, ఏంటోనండి ఇప్పుడు బాగా నడవలేకపోతున్నాను, ఏంటోనండి కాస్త ఊపు వస్తూ ఉంది, అసలు వెనక్కి పడుతున్నాను, ముందుకు పడుతున్నాను. ఇవన్నీ మార్పులు అన్నమాట. ఎందుకనంటే ఇది శారీరక తత్వం. శరీరం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. అందుకనే వీటిని చూసి నువ్వు గర్వపడద్దు. అయ్యా ఇదంతా మాయామయం, అసలు ఈ ప్రపంచమే మాయ, ఈ ప్రపంచం అసలు మిథ్య లేనిది. వారి ఒకవేళ ఉన్నదనుకున్నావు, ఆ ఉండటం కూడా ఏమైనా శాశ్వతంగా ఉందంటే అది అశాశ్వతమైనటువంటిది, అనిత్యమైనటువంటిది, తాత్కాలికమైనటువంటిది. ఇప్పుడు ఉన్నట్టే ఉంటుంది, ఆ తర్వాత పోద్ది. పని ఉన్నట్టే ఉండి తర్వాత పోతేమన్నా ఉన్నట్టు అట్ట ఉంటుందా? ఆ పని అప్పటిదాకైనా ఉంటుందా? ఎప్పుడు మార్పులతో కూడుకున్నది. అందుకని దీన్ని మత్స్యలోకం అన్నారు. మత్స్య అంటే మార్పు అని అర్థం, మత్స్యలోకం అంటే మార్పులతో కూడుకున్నటువంటిది అని. కాబట్టి ఈ మత్స్యలోకంలో అన్ని మార్పులే. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. మన బుద్ధులు ఎట్టా ఉంటాయో ఈ ప్రపంచం కూడా అట్టనే ఉంటుంది, అన్నీ మారిపోతానే ఉంటాయి. కాబట్టి ఇలా మారిపోయేటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి అసలు లేకపోయినా ఉన్నదనిపించేటువంటి మిథ్యైనటువంటి ఈ ప్రపంచాన్ని పట్టుకొని ఇందులో ఏదో సుఖాలు పొందాలని, ఇందులో ఆనందం పొందాలని దీనికోసం ఎందుకయ్యా పరుగులు తీస్తావు? ఇది కాదు నువ్వు చేయాల్సింది. బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ. నువ్వు బ్రహ్మ పదవిలో ప్రవేశించాలి, పరమాత్మ పదవిలో ప్రవేశించాలి. అది నీకు శాశ్వతమైనటువంటి స్థానం. పరమాత్మ శాశ్వతం, ఈ ప్రపంచం అశాశ్వతం, అనిత్యం. కాబట్టి నువ్వు చేరవలసింది ఆ పరమాత్మ వద్దకి. కనుక నమ్ముకునేది పరమాత్మను నమ్ముకో. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు నమ్ముకున్నావా నీ బతుకు కుక్క బతుకు అవుతుంది అని చెప్తూ ఉన్నారు. మహాభారత యుద్ధం ఖాయమైన తర్వాత, ఇక జరగబోతుందన్న తర్వాత
శ్రీకృష్ణుడి దగ్గర సహాయం కోసం అని చెప్పి దుర్యోధనుడు అర్జునుడు ఒకే రోజు బయలుదేరతారు ద్వారకి. ఆ బయలుదేరినటువంటి వాళ్ళు దుర్యోధనుడు కాస్త ముందుగానే చేస్తాడు. శ్రీకృష్ణుడి మందిరంలోకి దుర్యోధనుడు వచ్చి కూర్చున్నాడు. ఆయన కాస్త నిద్రపోతున్నాడు. హంసతులిక తల్పం మీద పడుకొని నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతా ఉంటే అక్కడే ఒక సింహాసనం ఉంది. ఆ ఆసనాన్ని కాస్త ఆయన తలవైపుకు లాక్కొని కూర్చున్నాడు. ఆ తర్వాత అర్జునుడు వచ్చాడు. కొద్దిసేపటికి అర్జునుడు వచ్చిన తర్వాత నిద్రపోతున్నాడు కదా, నిద్రపోయే వాళ్ళని లేపకూడదు, పూర్వకాలంలో నిద్రాభంగం కలిగించకూడదు. అందుకని ఆయన ఏం చేశాడంటే కాళ్ళకెళ్ళి నిలబడ్డాడు. ఇక ఆయన కూర్చోడానికి కూడా పాపం ఏమి లేదేమో అలా నిలబడ్డాడు, లేకపోతే ఉన్నా కూడా నిలబడ్డాడు. సరే కాసేపటికి శ్రీకృష్ణుడు లేచాడు. లేచి ఆ కాళ్ళకున్న ముందున్నాడు కదా ఆయన, అందుకని అటువైపు చూశాడు. చూసి, ఓ అర్జున నువ్వా, ఎప్పుడు వచ్చావయ్యా, అందరు బాగున్నారు కదా అని క్షేమ సమాచారాలు విచారించి ఇటు పక్కన చూసినప్పటికల్లా దుర్యోధనుడు, ఓహో దుర్యోధన నువ్వెప్పుడు వచ్చావు, ఏంటి సంగతులు, నువ్వు బాగున్నావా, అందరు బాగున్నారా అని ఆయన్ని కుశల ప్రశ్నలు వేసి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పాడు దుర్యోధనుడు, అయ్యా ఇప్పుడు జరగబోయేటువంటి యుద్ధంలో మా పక్షంలో నీ సహాయం కోరటం కోసమని వచ్చాను, ఎందుకంటే నువ్వు మాకు బంధువి కదా, కాబట్టి నీ సహాయం కోరటానికి వచ్చాను అని దుర్యోధనుడు అన్నాడు. అర్జునుడు కూడా అదే అన్నాడు, నీ సహాయం కోసం వచ్చాము అని. నిజమే పాపం, ఇద్దరు స్నేహితులే, ఇద్దరు బంధువులే. ఎందుకనంటే అర్జునుడేమో స్వయంగా మేనత్త కొడుకు, మేనత్త కొడుకే కాదు పాపం తన చెల్లెలైనటువంటి సుభద్రను కూడా ఇచ్చాడు. అందువల్ల వాళ్ళ బంధం గట్టిది. సరే ఇటుపక్క దుర్యోధనుడు చూస్తే ఈయన మరి ఏం పరాయాడు కాదు, అస్త బంధుత్వమే దూర బంధుత్వం అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు కొడుకు అయినటువంటి సాంబుడికి, అంటే జాంబవతికి పుట్టినటువంటి సాంబుడికి ఆ దుర్యోధనుడు కూతురు లక్ష్మణుని ఇచ్చి పెళ్లి చేశాడు. అందువల్ల వియ్యంకులు ఇద్దరు. కాబట్టి ఆ దుర్యోధనుడు స్నేహితుడే, బంధువే. కాబట్టి దుర్యోధనుడు ఆప్తుడే, అర్జునుడు ఆప్తుడే. మరి అయితే ఏం చేయాలా, మరి మహాత్ముడు పరమాత్మ కదా ఆయన, అందుకని నన్నెందుకు అందరు లోకులందరూ కూడా పక్షపాత బుద్ధి కలిగినటువంటి వాడు అనుకోవటం అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే, అయ్యా మీరిద్దరు నాకు బంధువులు కాబట్టి మీ ఇద్దరికీ నేను సహాయం చేయాలా, కాబట్టి ఇద్దరికీ చేస్తా. అయితే ఏంటంటే నా సైన్యం మొత్తం ఒక పాలు, నేను ఒక్కడిని ఒక పాలు. మళ్ళీ ఇంకో మాట కూడా గుర్తుంచుకోండి, నేను ఒక పాలు అన్నాను కదా, నేను యుద్ధం చేస్తాను అనుకుంటారేమో, నేను మాత్రం యుద్ధం చేయను, నేను ఊరికినే కూర్చుంటా, నేను సలహాలు చెప్తా ఉంటా అన్నాడు. ఇప్పుడు మీకు ఏది కావాలో కోరుకోండి, ఎవరేది కావాలంటే దాన్ని ఇచ్చేస్తాను అన్నాడు. పాపం దుర్యోధనుడు గొంతులో పచ్చెలక్కాయ పడ్డది. ఎందుకనంటే ఈయనేమో యుద్ధం చేయడంట, యుద్ధం చేయకుండా ఊరికినే కూర్చుంటాడంట, ఊరికినే కూర్చొని సలహాలు ఇస్తాడంట. సైన్యం మొత్తం బాగా యుద్ధం చేసేవాళ్ళు, నారాయణ గోపాలను బ్రహ్మాండంగా యుద్ధం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు యాదవుల్లో, అది వాళ్ళందరే ఒక పక్షం, ఈయనొక్కడు ఒక పక్షం. ఆహా, ఈ మొత్తాన్ని అర్జునుడికి కట్టబెట్టడం కోసమని మంచి ప్లాన్ వేశాడు. ఇక ఈయనేంటంటే నా దగ్గరికి వచ్చి ఊరికినే కూర్చుంటాడు, అడిగితే పనికిరాని సలహాలని చెబుతూ ఉంటాడు. అందుకని అంటాడు, రథము నెందన్న చిత్రంపు ప్రతిమలు ఉండ, రథంలో రకరకాలైనటువంటి బొమ్మలు ఉంటాయి, ఆ బొమ్మలాగే ఈయన కూడా కూర్చుంటాడు. ఈ బొమ్మ నాకెందుకు అని మనసులో అనుకుంటా ఉన్నాడు. అనుకుంటా ఉన్న తర్వాత పాపం శ్రీకృష్ణుడు చెప్పాడు, మరి ముందుగా చిన్నవాడు కదా అర్జునుడు, నువ్వు కోరుకో అన్నాడు. అయిపోయింది సైన్యం మొత్తం అర్జునుడికి పోయింది, ఇక ఈయన నాకు మిగులుతాడు, ఈయన తీసుకెళ్ళి నేను ఏం చేసుకునేది అని పాపం ఆయన మనసులో అనుకుంటున్నాడు. అప్పుడు అర్జునుడు కోరుకోవయ్యానంటే అప్పుడు ఆయన కోరుకున్నాడు, బావా నువ్వు యుద్ధం చేయాల్సినటువంటి పని లేదు, నువ్వు మా పక్షంలో ఉంటే చాలు, నాకు అదే కావాలన్నాడు. అమ్మయ్య, రొట్టె విరిగి నేతిలో పడ్డట్టుగా దుర్యోధనుడు ఆనందించి, సరే ఆ సైన్యాన్ని నాకు పంపించు అని ఆమెను పోయాడు. మరి ఇంత సైన్యాన్ని తీసుకున్నటువంటి దుర్యోధనుడు సర్వనాశనం అయిపోయాడు. యుద్ధం చేయకుండా కూర్చుంటానని చెప్పినటువంటి శ్రీకృష్ణుని కోరుకున్నటువంటి అర్జునుడేమో విజయం సాధించాడు, రాజ్యాన్ని పొందాడు. అంటే భగవంతుడిని నమ్ముకుంటే మనకు ఉపయోగం, కానీ ఆ భగవంతుడికి వెనకున్నటువంటి సైన్యాన్నో దేన్నో నమ్ముకుంటే లాభం లేదు. ఇది మనం తెలుసుకోవాల్సింది. అలాగనే భగవంతుడు సృష్టించినటువంటి ఈ ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి సుఖాలున్నా, భోగాలున్నా, వస్తువులున్నా, విషయాలున్నా, ఏమున్నా వాటి కోసం కనుక మనం పరుగులు తీసామా మనకి అది దుర్యోధనుడికి మిగిలినట్టే మిగులుద్ది. ఇలా కాకుండా ఇవి కాదు నాకు కావాల్సింది, నాకు పరమాత్మే కావాలా, భగవంతుడే కావాలా అని భగవంతుడి కోసమే కనుక నువ్వు ప్రయత్నం చేశావంటే అందులో అర్జునుడి మాదిరిగా నీకు విజయం లభిస్తుంది అనేటువంటి విషయం మనకి ఇదిగో ఈ చిన్న సంఘటన ద్వారా మనకు రుజువు అవుతుందన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా మనం కోరాల్సింది లౌకికమైనటువంటి వస్తువుల్ని, విషయాల్ని కాదు, మనం కోరుకోవాల్సింది పరమాత్మ సాక్షాత్కారాన్ని, పరమాత్మలో ప్రవేశించడాన్ని, పరమాత్మతో ఐక్యత చెందటాన్ని అని, అదే బ్రహ్మపదంలో ప్రవేశించటము అని. అంటే మనస్సు అన్ని రకాలైనటువంటి ఆలోచనల్ని,
అన్ని రకాలైనటువంటి వ్యవహారాల్ని అన్నింటినీ విడిచిపెట్టి ఏ రకమైనటువంటి ఒక్క ఆలోచన కూడా లేకుండా కేవలం పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచన చేస్తూ 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 ఆ పరమాత్మలో ఐక్యమైపోవాలి. ఇదే శాశ్వతమైన నిత్యమైన అఖండమైన ఆనందం. ఇటువంటి ఆనందమే ఆత్మానందం అంటారు, బ్రహ్మానందం అంటారు. ఆ ఆనందాన్నే మనం పొందాలి. కాబట్టి ఈ లౌకికమైనటువంటి సంపదలను చూసి గర్వించకు, ఈ లౌకికమైనటువంటి సంపదల కోసం ప్రాకులాడకు, వీటి కోసం ఎమ్మడబడకు. ఇది కాదు నీకు కావాల్సింది. నీకు కావాల్సినటువంటిది పరమాత్మ. ఆ పరమాత్మను ఎప్పుడైతే పొందుతావో అప్పుడే నీకు శాశ్వతమైనటువంటి ఆనందం, సుఖం నీకు వస్తుంది అనేటువంటి మాటతో ఇక్కడ పరమాత్మనే నువ్వు కోరుకోవాలి అని చెబుతూ, ఇక ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదని తర్వాత శ్లోకంలో మనకి చెప్పబోతూ, మరి ఈ కాలంలో ఎలాంటి మార్పులు వస్తుంటాయో, ఎందుకంటే ఈ కాలం అంతా మార్పులతో కూడుకునేటువంటిది, అందుకని ఎలాంటి మార్పులు వస్తాయో ఏమిటో చెప్పబోతున్నారు. దాన్ని మనం రేపు చెప్పుకుందాం.